ప్రముఖ దర్శకులు చౌదరి గారికి బెస్ట్ ఫ్రెండు, నాలాంటి వాళ్ళకి వెల్ విషరు శ్రీ వినాయక్ గారికి, సాయి ధరమ్ తేజ్ గారు. ఖైదీ టైంలో నేను చిరంజీవి గారిని చూసినట్టున్నాడా సాబు. నేను చౌదరి గారితో అన్నా, ఏం సారు మీ ఫస్ట్ సినిమా మీ అమ్మాయి వెస్టిండీస్ పోకుండా ఖైదీ తీసిస్తే బాగుండేది అయితే అన్నాను నేను. ఏది ఏమైనా సరే చిరంజీవి మెగాస్టారు 40 ఏళ్ల కంచుకోటని బద్దలు కొట్టిన నిజమైన ధీరుడతం. కంచుకోటని బద్దలు కొట్టడమే కాదు, మరలా 30 ఏళ్ల నుంచి తన సుప్రీమసీ ఈజ్ గోయింగ్ ఆన్ స్టిల్. అది చిరంజీవి పేరు మీద లేకపోతే పవన్ కళ్యాణ్ పేరు మీద. ద ఎరా ఇస్ గోయింగ్ ఆన్, ద ఎరా ఇస్ గోయింగ్ ఆన్. చిరంజీవి ఒక మహావృక్షం అయితే, ఓ మర్రి వృక్షం అయితే, పవన్ కళ్యాణ్ ఒక మధ్య వృక్షం. అలా చూడాలి పవన్ కళ్యాణ్. అలాగే వెళ్ళాడు. మర్రి వృక్షం కిందని ఎవరు కూడా పెరగరు, చాలా చల్లగా హాయిగా ఉంటుంది అనుకుంటాము. కానీ ఆ మర్రి వృక్షం నీడలోంచి వచ్చిన పవన్ కళ్యాణ్ ఒక మధ్య చెట్టు అలాగే దశలో మళ్ళీ ఆ మధ్య చెట్టు నుంచి, ఆ మర్రి వృక్షం నుంచి మళ్ళీ ఒక బన్నీ, ఒక అల్లు అర్జున్, ఓ రామ్ చరణ్ తేజ, ఓ సాలవృక్షాలు అయ్యారు. సాలవృక్షాలు. వాళ్ళ తర్వాత మళ్ళా ఓ సాయి ధరమ్ తేజ, ఓ వరుణ్ తేజ, మళ్ళీ వీళ్ళు రావి వృక్షాలు అయ్యారు. రావి చెట్లు, రావి చెట్లు, రావి చెట్లు. అది మామూలు విషయం కాదు. ది ఎంటైర్ క్రెడిట్ గోస్ టు చిరంజీవి. ఓల్ హార్టెడ్ ఐమ్ టెల్లింగ్. హ్యాట్స్ అప్ టు చిరంజీవి. హ్యాట్స్ అప్, హ్యాట్స్ అప్. అలాంటి చిరంజీవి గారి మేనళ్ళు నిజంగా నాకు మేనమామ పోలికలు అంటారు. అమ్మ పోలికలు, అయ్యి పోలికలు, బావ పోలికలు, ముత్తాత పోలికలు, మేనమామ పోలికలు అంటాం. నిజంగా చిరంజీవికి నిజంగా మేనమామ పోలికలు ఎవరంటే సాయి ధరమ్ తేజ. సో మేనమామ పోలికలతో ఉన్న ఈ సాయి ధరమ్ తేజ ఈవేళ చాలామంది యాంక్రమలు కానీ, మన చౌదరి గారు కానీ చాలామంది అదిగో మెగాస్టార్ చిరంజీవి గారు మేనోడు అంటున్నారు, అదిగో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మేనోడు అంటున్నారు అనే దశ పోయి ఎందుకు జరిగిందో చాలా గొప్పగా జరిగింది. మంచి మీరు అనుకున్నప్పుడే దిగండి రా, నేను అనుకున్నప్పుడే.